హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మంత్లీ 90,000 పైగా మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 1 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సైంటిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీకి సంబంధించి కన్సాలిడేట్ పే పర్ మంత్ వచ్చేసి మనకి 19,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పైతే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చేరగానే మనం 90,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి జనరల్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒకటైతే వేకెన్సీస్ ఉంది. మనకి డిసిప్లైన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అయితే మనకి ఈ యొక్క డిసిప్లైన్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిజరబుల్ అనేది ఇదైతే మనకి ఇంపార్టెంట్ అయితే లేదు. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే బీటెక్ అయితే చేసి ఉండాలి. దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిసిప్లైన్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఎవరైతే ఈ యొక్క బీటెక్ చేసి ఉంటారో ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 years అయితే ఉండాలండి మనకి. ఓకేనా. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ దాని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి మంచి శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి స్క్రీనింగ్ చేసేసి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి లాస్ట్ డేట్ చెప్పాను కదండి, April 1 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళైతే ఖచ్చితంగా 100 రూపీస్ పే చేసి చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు ఇచ్చారు, చాలా తక్కువ. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ నోటిఫికేషన్ సంబంధించి కాబట్టి మనకి ఇది కాంట్రాక్టువల్ అని చెప్పి ఇవ్వడం అయితే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చారు చూడండి, కాంట్రాక్టువల్. కానీ కాంట్రాక్టువల్ బేసిస్ అయినా కూడా మనకి ఇది మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, అలాగే పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంది. మనకి చేరగానే 90,000 పైగానే మనము శాలరీస్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఓన్లీ 100 రూపీస్. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే ఆ ఫీజు కూడా లేదు, ఉమెన్స్ కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. కాబట్టి హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.